Hi guys, how are you all? Welcome to the Mahesh Cyber Galaxy. సో చాలా డేస్ నుండి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండడం వల్ల అండ్ ఆల్సో సమ్ అదర్ వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను. సో చాలామంది రీసెంట్గానే రిక్వెస్ట్ చేశారు. చాలామంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. బట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతున్నాం. మీరు చెప్పింది బాగానే ఉంది. బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి మేము కన్వే అనేది చేయలేకపోతున్నాం మేము ప్రిపేర్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి నేను సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పక్కన పెడితే మన యొక్క జాబ్ అనేది 60-70% మనం చెప్పే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఏదైతే మనం ప్రిపేర్ అయిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మనం రెగ్యులర్గా చేసే వర్క్స్ని మనం పర్ఫెక్ట్గా కనుక ఇంటర్వ్యూకి కనుక కన్వే చేయగలిగితే మన జాబ్ క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగిన తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ అడుగుతుంది. ఓకే, ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం చెప్పగలం. సో నేను ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్రెడీ టాపిక్స్ ఇచ్చాము. సో అవి ప్రిపేర్ అయితే చాలు, ఎనఫ్. జస్ట్ 30 minutes ఇంటర్వ్యూలో. సో మ్యాక్సిమం ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసే 7 to 10 minutes. ఆ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ ఒక 10 minutes to 15 minutes. ఓవరాల్గా ఇదే ఈ రెండు కలిపి 15 minutes అవుతాయి. ఇంకా ఓవరాల్గా మిగతా రిమైనింగ్ అన్నిటి మీద ఒక 15 minutes ఇంటర్వ్యూ ఉంటుంది. సో చాలా ఈజీ క్రాక్ చేయడం. ఓకేనా, నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను చెప్తాను, దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. నేను రీసెంట్గా అయిన బ్యాచెస్కి నేను ఆల్రెడీ ఇచ్చాను ఆ క్వశ్చన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎగ్జాక్ట్గా. ప్రీవియస్గా కొన్ని బ్యాచెస్కి ఇవ్వలేకపోయాం, కొన్ని బ్యాచెస్కి ఇచ్చాం. సో ఎవరైతే మిస్ అయిందో సో వాళ్ళు నోట్ చేసుకోండి. ఇప్పుడు రాసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా రాసుకోండి. యాక్చువల్గా నేను చెప్పే మా ఆర్గనైజేషన్లో నేను చేసే వర్క్ని ఒక రకంగా మీకు చెప్పబోతున్నాను. సో అది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్ ఏంటి, మనకి ఇంటర్వ్యూతో లాగిన్ ఇన్ అవ్వగానే టీమ్స్లో మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో హాయ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డే టు డే యాక్టివిటీస్ అండ్ కరెంట్ వర్క్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూలో. సో మనం ఇలా స్టార్ట్ చేయాలి. మై సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై సెల్ఫ్, దిస్ ఇస్ మహేష్ నాయుడు. I am from Khammam, Telangana state. I have completed my Master of MCA in 2018 from Osmania University. So I have overall 5+ years of experience in the field of cyber security, SOC operations, 24/7 monitoring, analysis, investigation and response. So currently I am working in the Wipro. Here I am working for the 2 clients. My clients are based on the US based location. One client is a pharma sector client and another client is a banking sector client. So మన ఏ క్లయింట్స్ వర్క్ చేస్తామో మీరు ఆ క్లయింట్, మీరు 1 client వర్క్ చేస్తే 1 client నేను చెప్పండి, 2 clients అని చెప్పండి, 10 clients ఉంటే 10 clients అని చెప్పండి. సో యువర్ చాయిస్. సో అలా చెప్పిన తర్వాత హియర్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ L1 and L2 యాక్టివిటీస్ హియర్. ఓకే, మన L1 and L2 యాక్టివిటీస్ లైక్ బిఫోర్ 4 years పెట్టిన వాళ్ళైతే L1 అని చెప్పుకోండి, మోర్ దెన్ 4 years పెట్టిన వాళ్ళైతే L2 అని చెప్పండి. ఓకే, దెన్ సో యూజింగ్ సమ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వీఆర్ మానిటరింగ్ ది క్లయింట్ ఎన్విరాన్మెంట్ 24/7. సమ్ సెక్యూరిటీ పోస్చర్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ సెక్యూరిటీ టూల్స్ అంటాం మనం అయితే. సో వాటిని యూజ్ చేసి మేము 24/7 క్లయింట్ ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేస్తాం. దట్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఆర్ సిమ్ టూల్స్. మీరు ఏదైతే రెజ్యూమ్లో పెట్టుకున్నారో ఆ టూల్, లైక్ సిమ్ టూల్ ఈజ్ ఏ స్ప్లంక్ ఆర్ ఎగ్జాబిమ్ ఆర్ క్యూడేటా ఆర్ ఏజూర్ సెంటినల్ ఆర్ లాగర్థమ్, యువర్ విష్. ఏదైతే పెట్టారో అది. సో EDR టూల్స్, కమింగ్ టు ది EDR టూల్స్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ టు ది యాక్చువల్ వీఆర్ యూజింగ్ క్రౌడ్స్ట్రైక్ అయితే క్రౌడ్స్ట్రైక్ ఆర్ MS డిఫెండర్, సోఫోస్ EDR, ట్రెండ్ మైక్రో, కార్బన్ బ్లాక్. సో మీరు ఏదైతే రెజ్యూమ్లో పెట్టారో అది చెప్పండి. అండ్ ఆల్సో FortiGate ఫైర్వాల్ వీఆర్ యూజింగ్ and or Palo Alto and FireEye IDS IPS, application security for Burpsuite, AWS or Azure for cloud security. Okay, and also ticketing tool ServiceNow or Jira. Okay, using these security solutions we are monitoring the client environment 24/7. If any attacks or impacts or threats happen into the client environment, these tools, whatever tools we are mentioning in your resume, just say that the tool will detect the threats, it will generate the alerts. Okay, the tools ఏం చేస్తాయి,
ఏదైనా అటాక్స్ జరిగినా, ఇంపాక్ట్స్ జరిగినా, థ్రెట్స్ జరిగినా ఇవి డిటెక్ట్ చేసి అలర్ట్ జనరేట్ చేస్తాయి. అలర్ట్ జనరేషన్ చేసిన తర్వాత ఏమవుతాయి, ఇట్ విల్ డిటెక్ట్ అండ్ జనరేట్ ది అలర్ట్స్. ఓకే, అలర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. దట్ అలర్ట్స్ విల్ కమ్ ఇన్ టు ది అవర్ సాక్ బకెట్. మన సాక్ పీపుల్ కాబట్టి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ పీపుల్ కాబట్టి, సో దట్ అలర్ట్స్ విల్ కమ్ ఇన్ టు ది అవర్ బకెట్. సో అవర్ బకెట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం, ఇమీడియట్గా ఆఫ్టర్ రిసీవింగ్ ది అలర్ట్స్ ఐ విల్ ప్రయారిటైజ్ ది అలర్ట్స్. మన యాక్చువల్గా అలర్ట్స్ అనేవి మనకి ఎలా వస్తాయి, ఏదర్ సిమ్ డాష్ బోర్డ్ ద్వారా కానీ ఏదర్ మెయిల్ ద్వారా కానీ వస్తాయి. ఓకేనా, సిమ్ డాష్ బోర్డ్స్లో అంటే ఎక్కడ వస్తాయి, సపోజ్ మీరు కనుక లాగారిథం టూల్ మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి, అలారమ్స్ ట్యాబ్లో వస్తాయి. అది క్యూరేటర్ ట్యాబ్లో క్యూరేటర్ మీద వర్క్ చేస్తే ఇందులో వస్తాయి అఫెన్సెస్ ట్యాబ్లో, స్ప్లంక్లో వస్తే అలర్ట్స్ ట్యాబ్లో, అదే ఎగ్జాబీమ్లో వర్క్ చేస్తే ఇన్సిడెంట్స్ ట్యాబ్లో. సో మీరు ఏ టూల్ అయితే మెన్షన్ చేశారో ఆ ట్యాబ్లో వస్తాయని చెప్పండి. దట్ టూల్ విల్ రిసీవ్ త్రూ వయా ఈమెయిల్ ఆర్ సిమ్ డాష్ బోర్డ్ అని చెప్పండి సింపుల్గా. ఓకేనా, ఆఫ్టర్ రిసీవింగ్ ది అలర్ట్స్ ఐ విల్ ప్రయారిటైజ్ ది అలర్ట్స్. ఎందుకు మనం ప్రయారిటైజ్ చేయాలి, సపోజ్ ఎట్ ఎ టైం మీరు లాగిన్ అయిన వెంటనే మీరైతే సిమ్ టూల్ లాగిన్ అవుతారో లేకపోతే మెయిల్ చెక్ చేస్తారో అందులో యాక్చువల్గా మీకు 10 అలర్ట్స్ ఉన్నాయి. ఆ 10 అలర్ట్స్లో యాక్చువల్గా మీరు అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయలేరు కదా. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ సపోజ్ ఒక క్రిటికల్ అలర్ట్ ఉంది, ఓకేనా, 3 మీడియం అలర్ట్స్ ఉన్నాయి, ఓకేనా, ఒక 3 లో అలర్ట్స్ ఉన్నాయి. మీరు దేనికి వెళ్తారు, సో ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా క్రిటికల్ అలర్ట్స్కి వెళ్ళాలి. క్రిటికల్ అంటే ఏంటి, సో దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక అలర్ట్ వస్తే కనుక మన ఒక సిస్టమ్ కానీ సర్వర్ కానీ మన ఆర్గనైజేషన్ కానీ కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అలా ప్రయారిటైజ్ చేసి ఐ విల్ అసైన్ ది టికెట్ టు ది మై సెల్ఫ్. ఎందుకంటే ఐ విల్ అసైన్ ది క్రిటికల్ అలర్ట్ టు ది మై సెల్ఫ్. రీజన్ ఫర్ ది ఎలా ప్రయారిటైజ్ చేస్తా అని చెప్పాలి. రీజన్ ఫర్ ది ప్రయారిటైజ్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. సపోజ్ high and critical incidents we have to close within 1 hour of time. Low medium informational tickets we have to close within 12 hours of time. 12 hours అంటే క్రిటికల్ అలర్ట్స్ని హై అలర్ట్స్ని యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో దాని యొక్క సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది వితిన్ 1 అవరే ఉంటుంది. అదే లో మీడియం ఇన్ఫర్మేషన్ టికెట్స్కి అయితే 12 అవర్స్ ఉంటుంది. ఆ బేస్డ్ ఆన్ దట్ మనం ఏంటంటే ఈ అలర్ట్ వచ్చిన 1 అవర్లో, క్రిటికల్ అలర్ట్ వచ్చిన 1 అవర్లో మనం దాన్ని అసైన్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయాలి. అదే లో మీడియం అలర్ట్స్ని అయితే 12 అవర్స్ లోపల క్లోజ్ చేయొచ్చు. సో దానికనే మనం ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనం క్రిటికల్ ఆర్ హై అలర్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకేనా, అలా ప్రిఫరెన్స్ ఇచ్చి ఎలా ప్రయారిటైజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం, వీ విల్ అసైన్ దట్ అలర్ట్స్ టు ది మై సెల్ఫ్. ఆ అలర్ట్స్ని ఏం చేసుకుంటాం అంటే మనకి అసైన్ చేసుకుంటాం. ఐ విల్ అసైన్ ద టికెట్ టు ది మై సెల్ఫ్. దెన్ ఐ విల్ స్టార్ట్ ది ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. Before incident investigation, for tracking purpose, we have to create the ticketing tool. మనం ఏంటంటే జస్ట్ ట్రాకింగ్ పర్పస్ ఏదైతే అలర్ట్స్ని రిసీవ్ చేసుకున్నామో ఆ ట్రాకింగ్ పర్పస్ కోసం మనం ఆ టికెట్ని సర్వీస్ నోడ్లో కూడా క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే వాట్ ఎవర్ అదర్ టీమ్స్ కానీ మన మేనేజర్ కానీ మన టీమ్ మెంబర్స్ కానీ దేర్ ఆల్సో కెన్ ట్రాక్ ద టికెట్స్. ఓకే, we have like that I will create the ticket in the ticketing tool. Then I will start the incident investigation. As a part of incident investigation, I will gather the triage information. Nothing but indicator of attacker details and indicator of compromised system details. Indicator of attacker details and indicator of compromised details అంటే ఎవరైతే అటాక్ చేశారో ఆ అటాకర్ యొక్క డీటెయిల్స్. మోస్ట్లీ ఏముంటాయి, అటాకర్ ఏమి చేసి అటాక్ చేస్తాడు, ఐపీ కానీ, ఫిష్ ఈమెయిల్ కానీ, డొమైన్ కానీ, యూఆర్ఎల్ కానీ, ఫైల్ హ్యాష్ కానీ, ఇన్ఫర్మేషను, ఆ అటాకర్ యొక్క లొకేషను, ఇంకేదైనా ఐఎస్పి అంటే అటాకర్ యొక్క కంపెనీ, ఈ డీటెయిల్స్ మనకి థ్రెట్ టూల్స్లో ఆల్రెడీ మీకు చెప్పాం కదా, దాంట్లో చెక్ చేస్తే మనకు తెలుస్తాయి. ఓకేనా, అవి చెక్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, అటాక్ రిలేటెడ్ కాంట్రిబ్యూటింగ్ ఈవెంట్స్. మనం ఇనిషియల్గా అటాక్ రిలేటెడ్ కాంప్రమైజేషన్ డీటెయిల్స్ని ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐఓఏ డీటెయిల్స్, ఇండికేటర్ ఆఫ్ అటాకర్ డీటెయిల్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఇండికేటర్ ఆఫ్ నెక్స్ట్ ఐఓసి డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి. ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్డ్ సిస్టమ్, ఏదైతే సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయిందో ఆ సిస్టమ్ డీటెయిల్స్ గ్యాదర్ చేయాలి. ఆ సిస్టమ్ డీటెయిల్స్ ఏమేమి గ్యాదర్ చేస్తాం, హోస్ట్ నేము, ఐపీ అడ్రస్సు, యూజర్ మెయిల్ ఐడి, యూజర్ అయితే ఇదని ఏం యూజ్ చేస్తున్నాడు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడా, సో ఆ యూజర్ డిపార్ట్మెంట్ ఏంటి, జస్ట్ ఈ డీటెయిల్స్ గ్యాదర్ చేస్తాం. దీన్నే ట్రయాజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. ఆఫ్టర్ గ్యాదరింగ్ ది ట్రయాజ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం, ఇమీడియట్గా ఐ విల్ వ్యాలిడేట్ ది అటాకర్ డీటెయిల్స్ ఇన్ థ్రెట్ ఇంటెల్ టూల్స్. థ్రెట్ ఇంటెల్ టూల్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఓపెన్ సోర్స్ టూల్స్ లైక్ వైరస్ టోటల్, అబ్యూజిబిలిటీ, యూఆర్ఎల్ ఫిల్టరింగ్, యూఆర్ఎల్ స్కాన్, ఐబిఎం ఎక్స్ఫోర్స్, యూఆర్ఎల్ వైడ్, ఐపీ వైడ్,
సో ఇన్ఫో బ్లాగ్స్ చాలా ఉన్నాయి. సో ఈ టూల్స్ అన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ టూల్స్లో కానీ లేకపోతే ఇవన్నీ ఓపెన్ సోర్స్ టూల్స్. ఇప్పుడు ఎవరికి ఏది చెప్పానో అవన్నీ ఓపెన్ సోర్స్ టూల్స్. కమర్షియల్ టూల్స్ ఏమున్నాయంటే జోయి శాండ్ బాక్స్ అని చెప్పేసి ఉంటాయి, ఎనీ రన్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇంకా క్రౌడ్ స్ట్రైక్ శాండ్ బాక్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి కమర్షియల్ అనమాట. సో ఈ ఓపెన్ సోర్స్ టూల్స్లో కానీ ఆ కమర్షియల్ ఆ శాండ్ బాక్సింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ అటాకర్ డీటెయిల్స్ చెక్ చేస్తాను. చెక్ చేసి రెప్యుటేషన్ చెక్ చేస్తాం. ఆ రెప్యుటేషన్ అండ్ డీటెయిల్స్ చెక్ చేస్తాం, అటాకర్ డీటెయిల్స్. ఓకేనా, ఇంతవరకు అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే అటాక్ రిలేటెడ్ కాంట్రిబ్యూటింగ్ ఈవెంట్స్. అటాక్ రిలేటెడ్ కాంట్రిబ్యూటింగ్ ఈవెంట్స్ అంటే ఏదైతే యాక్టివిటీ వల్ల మన సెక్యూరిటీ టూలు అలాంటి డిటెక్ట్ చేసి జనరేట్ చేసిందో ఆ యాక్టివిటీకి సంబంధించిన ఈవెంట్స్ మాత్రమే చెక్ చేయడం ఏమంటారంటే అటాక్ రిలేటెడ్ కాంట్రిబ్యూటింగ్ ఈవెంట్స్ అంటారు. సో ఆ ఈవెంట్స్ వ్యాలిడేట్ చేస్తాను. ఏం వ్యాలిడేట్ చేస్తానంటే యాక్చువల్గా వెదర్ ఇస్ ఇంటర్నల్ టు ఇంటర్నల్ యాక్టివిటీ, అది మన ఇంటర్నల్గా జరిగిన అటాకా లేదా ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్కి జరిగిన కమ్యూనికేషనా, ఆర్ ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్, ఆర్ ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్గా అంటే బయట నుంచి లోపలికి వచ్చిన ఇష్యూవా, ఆర్ థ్రెట్టా, ఆర్ ఇంపాక్టా, ఆర్ అటాక్ అనేది నేను చెక్ చేస్తాను. అండ్ ఆల్సో ఐ విల్ కన్ఫర్మ్ వెదర్ ఇట్స్ ఏ ఫిషింగ్ కేటగిరీయా, మాల్వేర్ కేటగిరీ, ఆర్ ఫ్లడ్డింగ్ కేటగిరీ, ఆర్ స్పూఫింగ్ కేటగిరీ, ఆర్ ఓడబ్ల్యూఎస్పి, విచ్ కేటగిరీ ఆఫ్ అటాక్ ఇట్ ఈస్ ఐ విల్ కన్ఫర్మ్. ఓకే, ఇవి కన్ఫర్మ్ చేస్తాను. ఐ విల్ కన్ఫర్మ్ దట్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ యాజ్ పర్ దిస్ అనాలిసిస్ మనం ఏదైతే చెక్ చేసామో అటాకర్ డీటెయిల్స్ని ఇండికేటర్ ఆఫ్ కాంప్రమేషన్ డీటెయిల్స్ గ్యాదర్ చేస్తాము. అండ్ ఆల్సో అటాక్ రిలేటెడ్ కాంట్రిబ్యూటింగ్ ఈవెంట్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాము. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం మోస్ట్లీ వీ కెన్ కన్ఫర్మ్ whether it's a true positive or false positive. If it's a false positive, whatever information I have gathered, I will attach it as a evidence and I will close this ticket. Okay, if it is a true positive, ఒకవేళ ఫాల్స్ పాజిటివ్ అయితే ఏం చేస్తాం, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసామో దాన్ని మనం ఎవిడెన్స్కి అటాచ్ చేస్తాం టికెటింగ్ టూల్లో. అండ్ ఆల్సో మనం ఎందుకు ఫాల్స్ పాజిటివ్ అనుకుంటున్నామో దాన్ని జస్ట్ అది మెన్షన్ చేస్తాము. అండ్ ఐ విల్ క్లోజ్ దిస్ టికెట్. ఇఫ్ ఇట్ ఇస్ a true positive, immediately I will take the basic responses. Basic responses nothing but ఏదైనా అటాక్ జరిగినప్పుడు బేస్డ్ ఆన్ ది అటాక్ మనం తీసుకుంటాం కదా రెస్పాన్సెస్, లైక్ సెషన్ రివోక్స్, పాస్వర్డ్ రీసెట్స్, ఏవి స్కాన్స్, విఏ స్కాన్స్, ఇట్లా ఐసోలేషన్స్, ఇలాంటి బేసిక్ రెస్పాన్సెస్. ఒకవేళ కనుక మీరు కనుక L1 మోర్ దెన్ L2 అయితే కనుక మీకు ఆ యాక్సెస్ ఉంటుంది. బిఫోర్ L1 వాళ్ళకైతే యాక్సెస్ ఉండదు. సో మీరు చెప్పొచ్చు ఇట్లా L2 పీపుల్ అయితే ఐ విల్ టేక్ ది బేసిక్ రెస్పాన్సెస్. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ ఐ విల్ మేక్ ఏ బ్రిడ్జ్ కాల్ విత్ కన్సర్న్ టీమ్స్. మనం బ్రిడ్జ్ కాల్ కన్సర్న్ టీమ్స్కి ఎందుకు తీసుకోవాలంటే ఒక సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయింది. సో మన ఐపీ బ్లాక్ చేయాలి, అది ఫైర్ వాల్ టీమ్నే చేయాలి. సో మనం ఏం చేసుకుంటాం, ఫైర్ వాల్ అడ్మిన్ని కాల్లోకి తీసుకుంటాం. లేకపోతే ఆల్రెడీ ఆ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయింది, దాంట్లో డేటా మొత్తం ఫార్మేట్ చేయాలి. ఆ డేటా ఫార్మేట్ చేసిన తర్వాత వేరే ఆల్రెడీ మనకి రోజు రెగ్యులర్గా నైట్ 12 o'clockకి ఎవరి సిస్టమ్ యొక్క డేటా బ్యాకప్ అవుతుంది కదా. సో ఆ బ్యాకప్ పైన డేటాని తీసుకొని అనదర్ సిస్టమ్స్లోకి మనం డంప్ చేయాలి. సో ఆ బ్యాకప్ని తీయడానికి మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, బ్యాకప్ టీమ్ని. అది వేరే సిస్టంలోకి డంప్ చేసి ఆ సిస్టమ్ని హార్డనింగ్ చేసి బిజినెస్ కంటిన్యూటీ అప్లై చేయాలి మనం ఇక్కడ. అంటే నార్మల్ బిజినెస్ ఆపరేషన్ జరిగేటట్టు ఆ సిస్టమ్ని మళ్ళీ ఆ యూజర్కి ఎవరైతే ఇంపాక్ట్ జరిగిందో ఆ యూజర్ ఆ సిస్టమ్ వదిలేసి మనం వేరే సిస్టమ్ ఇస్తున్నాం. సో దానికి కూడా మన సెక్యూరిటీ VPN ఇన్స్టాల్ చేయాలి, EDR ఇన్స్టాల్ చేయాలి, ఫైర్వాల్ ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఇన్స్టాల్ చేయడానికి ఆ OS అన్ని సెటప్ చేయడానికి, సో వాటికి అందరికీ పాస్వర్డ్ సెటప్ చేయడానికి వీళ్ళందరూ IT టీమ్ చేస్తారు. సో IT టీమ్ని మనం కాల్లోకి తీసుకోవాలి. ఇంకా వల్నరబిలిటీ టీమ్ని కాల్లోకి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు వల్నరబిలిటీ స్కాన్ చేయాలి. సో అందుకోసమే మనం బ్రిడ్జ్ కాల్ తీసుకొని వీ విల్ టేక్ ది అదర్ రెస్పాన్సెస్. ఓకేనా, క్వారంటైన్స్, డేటా ఫార్మాట్స్, బ్యాకప్స్, పాస్వర్డ్ రీసెట్స్, సెషన్ రివోక్స్, IOCs బ్లాక్స్. IOCs అంటే ఇవి IP అడ్రస్, డొమైన్, ఫైల్ హ్యాష్, వితిన్ బ్లాక్స్. సో అవన్నీ మనం బ్రిడ్జ్ కాల్ తీసుకొని చేస్తాం. ఓకేనా, ఇది యాక్చువల్గా ఇట్లా చెప్పొచ్చు మనం. దీస్ ఆర్ ఆల్ మై డే టు డే యాక్టివిటీస్ ఇన్ మై కరెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పండి, సింపుల్గా సరిపోద్ది. తర్వాత కనుక ఏదైనా ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ అడిగితే కానీ, డీటెయిల్గా అడిగితే కనుక మీరు ఇన్వెస్టిగేషన్ని మీరు చెప్పొచ్చు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఫిషింగ్ ఈమెయిల్నో, మాల్వేర్నో, బ్రూట్ ఫోర్స్నో, DDoS అటాక్నో, లేకపోతే DLP అలర్ట్నో ఏదో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని డీటెయిల్గా చెప్పొచ్చు. దానికి అందరికీ మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను. సో దాన్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. నేను ఇచ్చిన నోట్స్ ఎక్సలెంట్, అసలు ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇంకేంటంటే ఇలా మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పిన తర్వాత అడిషనల్లీ ఐ కెన్ డూ ది వీక్లీ రిపోర్ట్స్ అండ్ మంత్లీ రిపోర్ట్స్. అంటే మన వీక్లీ రిపోర్ట్స్ అండ్ మంత్లీ రిపోర్ట్స్ చెప్పాను కదా ఎలా చేయాలో మీకు. సో ఆ వీక్లీ రిపోర్ట్స్ అండ్ మంత్లీ రిపోర్ట్స్
చేస్తాను. అండ్ ఆల్సో ఐ విల్ క్రియేట్ ది P1 P2 ఐ విల్ క్రియేట్ ది రూట్ కాస్ అనాలిసిస్. రూట్ కాస్ అనాలిసిస్ అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ రూట్ కాస్ అనాలిసిస్ ఐ కెన్ క్రియేట్ ది రూట్ కాస్ అనాలిసిస్ ఫర్ P1 P2 టికెట్స్. ఓన్లీ P1 P2 టికెట్స్కే రూట్ కాస్ అనాలిసిస్ అనేది క్రియేట్ చేస్తారు ఎవ్రీ ఆర్గనైజేషన్లో, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్లో. సో ఐ విల్ క్రియేట్ ది P1 P2 టికెట్స్, రూట్ కాస్ అనాలిసిస్ ఫర్ P1 P2 టికెట్స్ ఇలా చెప్పొచ్చు. ఇంకా అడిషనల్గా మీకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ది వల్నరబిలిటీ మేనేజ్మెంట్ పార్ట్. Vulnerability management I can manage, and also I can participate into the actively participate into the internal audits గురించి చెప్పుకోవచ్చు. I can do the risk assessment, gap analysis. ఇంకా మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీకు ఏమేమి క్యాపబిలిటీస్ ఉన్నాయో అవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఐ కెన్ మేనేజ్ ది క్లయింట్స్, ఐ కెన్ హ్యాండిల్ ది క్లయింట్స్, ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ ది క్లయింట్స్ ఇలా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ఇంటర్వ్యూవర్ని ఇంప్రెస్ చేసే దాంట్లో ఒక ప్రాసెస్ అనమాట ఇది. సో ఇంటర్వ్యూని ఇలా మనం ఇంప్రెస్ చేయొచ్చు ఇవి అడిషనల్గా చెప్పినప్పుడు. ఓకేనా? సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఎగ్జాక్ట్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇలా కన్వే చేయండి. ఎందుకంటే మీరు కన్వే చేసిన దాన్ని బట్టే మీ మ్యాక్సిమం చెప్తున్నాను కదా, 70 to 80% మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా వద్దా అన్నది వాడు ఇనిషియల్గా మీరు చెప్పే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అప్పుడే ఇంటర్వ్యూ అనేవాడు డిసైడ్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఒక ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ ఈ రెండింటిని బేస్ చేసుకునే మీ జాబ్ అనేది 80% అనేది మీ జాబ్ అనేది ఇక్కడే ఉంటుంది. నేను కూడా మీకు అంతా కూడా ఒకప్పుడు మేము ఏంటంటే థియరీ లాగా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు థియరీ లాగా కాదు. ఇప్పుడు అంతా ఏంటంటే సినారియో బేస్డ్, రెగ్యులర్గా ఎలా అడుగుతున్నారు సినారియో బేస్డ్లో క్వశ్చన్స్. సో దానికి తగ్గట్టుగానే మీకు నోట్స్ ఇచ్చాను. సో ఆ నోట్స్ ఈజ్ ఎనఫ్. సో మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయవచ్చు. ఓకేనా? మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చదివినప్పుడు పర్ఫెక్ట్ అవ్వప్పుడు ఏంటంటే మీరు చదివిన తర్వాత మీరు సేమ్ ఇలానే ఒక మొబైల్ ముందు పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసుకొని మీరు చెప్పండి, ఆ మొబైల్కి చెప్పండి, తర్వాత రికార్డ్ చేసేదాన్ని చూసుకోండి. ఎగ్జాక్ట్గా మీరు కన్వే చేశారా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. నా సజెషన్, నేను ఎలానే ప్రాక్టీస్ చేసేవాడిని. నేను ఎప్పుడైతే 5 years బ్యాక్ నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి స్టార్ట్ చేశాను సైబర్ సెక్యూరిటీ మీద. సో ఏదైనా టాపిక్ నేను అసలు ఎగ్జాక్ట్ కన్వే చేస్తున్నానా లేదా ఇంటర్వ్యూవర్కి అన్న దాన్ని నాకు నేను టెస్ట్ చేసుకోవడం కోసం సో నేను ఇలా చేసేవాడిని, మొబైల్ ముందు పెట్టుకొని. సో నేను ప్రిపేర్ అయిన చాప్టర్ని ఎగ్జాక్ట్గా ఇలా కూర్చొని నేను ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను చూసుకునేవాడిని. నేను చూసుకొని ఓకే నాకు సాటిస్ఫై అయితే కనుక ఓకే, లేకపోతే నేను ఎప్పుడు పర్ఫెక్ట్ అనిపించే వరకు నేను ట్రై చేస్తూనే ఉండేవాడిని. సో మీరు కూడా అలా చేయండి, ఇంప్రూవ్ అవుతారు. సో బయట మార్కెట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, కాల్స్ బాగా వస్తున్నాయి. సో చాలామంది మన స్టూడెంట్స్ చాలామందికి ఇప్పుడే సెలెక్ట్ అయిపోయారు. సో మీరు కూడా సెలెక్ట్ అవుతారు త్వరగానే. నో వర్రీస్, చెప్పిన టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. సో నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో అవి ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ఆర్కే టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్. మళ్ళీ నేను నెక్స్ట్ ఒక ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా మాల్వేర్ కేటగిరీ కానీ ఫిషింగ్ కానీ నేను ఒకటి తీసుకొని ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. సో దాన్ని కూడా నోట్ చేసుకోండి. నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో ఆ పాయింట్స్ రిమూవ్ చేసుకోండి. నేనైతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్గా చెప్పానో సో వాటిని హైలైట్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్.